ఇలా భీమా ప్రాజెక్టుకు వచ్చే నీళ్ళన్నీ ఎక్కడివి? వికారాబాద్ నుంచి అటు నీళ్ళన్నీ కూడా భీమా ప్రాజెక్టుకి వస్తాయి. 70% వాటర్ భీమాలకు వచ్చే వాటర్ తెలంగాణ వాటరే. అదంతా కూడా ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నదే. తుంగభద్ర ప్రాజెక్టు కట్టింది కేవలం తెలంగాణనే, తెలంగాణ డబ్బులతోనే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కట్టినటువంటిది. ఇలా 1,00,000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ కడితే ఏమంటలేరు వీళ్ళు. ఈడ 98,000 కోట్లు కాళేశ్వరం కడితే ఇంత పెద్ద ప్రాజెక్టుకు మొత్తం అన్నీ కలిపి టోటల్గా ఎన్ని? దాదాపు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టన్నెల్, 1,531 గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 140 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. అంటే ఇన్ని టోటల్గా ఎన్ని బ్యారేజీలు అవన్నీ? మేటిగడ్డ, అన్నారం, సుందిల్ల, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ ఇంకా ఎన్నో ప్రాజెక్ట్, ఎన్నో రిజర్వాయర్లు, లిఫ్ట్లు, ఇన్ని కట్టి దాదాపు 30 లక్షల ఎకరాలకు 30 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి 15 రిజర్వాయర్లు, టన్నల్స్ ఇన్ని పెట్టి 98,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తినరని చెప్పారు. అంటే ఇన్ని జిల్లాలు లాస్ట్ చివరకు హైదరాబాద్కు కూడా అవసరాలకు, నీళ్లకు, అన్నిటికీ బతుకుదెరువు, అన్నిటిగా ఫ్యాక్టరీలకు, ఇండస్ట్రీలకు కూడా. ఇది కృష్ణా బంద్ అయితే టోటల్గా హైదరాబాదు సాగునీరు, హైదరాబాదు తాగునీరు, ఇండస్ట్రీస్ కూడా ఉపయోగపడేటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టు, ఎప్పటికీ నీళ్ళటువంటి గోదావరి ప్రాజెక్టు మీద ఇన్ని రిజర్వాయర్లకు 98,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు అది బద్నాం చేసిండ్రే. మరి ఒక్క ఆల్మట్టి డ్యాముకు ల్యాండ్ అక్విజిషన్కే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న కర్ణాటక ప్రభుత్వాన్ని ఒక్క మాట ప్రశ్నించారా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. ఒక్క ఆల్మట్టి ల్యాండ్ అక్విజిషన్కు 1,00,000 కోట్లు కర్ణాటక ఖర్చు పెడితే 1,00,000 కోట్ల లోపల ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని ప్రాజెక్టులు, 30 లక్షల పైగా ఎకరాలకు నీళ్ళు తెచ్చేటి ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టు ఇన్ని కడితే 1,00,000 కోట్లు తిన్నాడని బదనాం చేసిండ్రే. మరి 1,00,000 కోట్లు ఓన్ ల్యాండ్ అక్విజిషన్కి పెడుతుంటే తెలంగాణ మునిగిపోతుంది, పాలమూరు మునిగిపోతుంది, పాలమూరు ఎడారైతుంది, పాలమూరు జిల్లాలో మళ్ళీ వలస బతుకవుతుంది, ఆగమైపోతుంది పాలమూరు అని చెప్పి సోయి లేదా ఈ ప్రభుత్వానికి? మీరు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. పాలమూరు బిడ్డవు కదా, మరి పాలమూరు రేపు భవిష్యత్తులో ఏమవుతుందో ఒకసారి రివ్యూ చేయండి. మేము చెప్పింది వాస్తవం కదా. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం 1,00,000 కోట్లు శాంక్షన్ అయిందా లేదా? ల్యాండ్ అక్విజిషన్ ప్రారంభించిందా చూడండి. అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అడ్డుకోకపోతే పాలమూరు జిల్లా శాశ్వతంగా కరువు కాటకలు చిక్కుపోతుంది, మళ్ళీ వలసల బతుకులు స్టార్ట్ అవుతుంది. దయచేసి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, అడ్డుకోవాలి ప్రభుత్వం. మూడవ అంశం, ఇవాళనే గతంలోనే ఒక కండిషన్ మీద ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కమిటీ కూడా అప్రూవల్ అయింది. ఫార్మల్గా మినిస్టర్ సంతకం కావాలంతే. కానీ దాన్ని కోర్టు కేసు మీద నానుస్తూ ఈ ప్రభుత్వం మారగానే మళ్ళీ డిపిఆర్లు వాపసు పంపించి మళ్ళీ ప్రపోజల్ పంపాలని చెప్పి తేవడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అన్ని ప్రాజెక్టులతో పాటు మన పాలమూరు ప్రాజెక్టు పైన కూడా క్లియరెన్స్ ఇచ్చింది, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. దయచేసి వెంటనే ఫార్మల్గా అయిపోయే పనిది వెంటనే తీసుకొచ్చి మరి ఆ 10% టెండర్లు కంప్లీట్ చేయాలి. పిలిచిన టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు. 90% ప్రాజెక్టు పనులు కంప్లీట్ అయ్యి కేవలం 10% కాలువల టెండర్లు పిలిచినా క్యాన్సిల్ చేసిండ్రు. మరి 3 నెలలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. ఒకవేళ టెండర్లు పిలిచి ఆ 2.5 కిలోమీటర్ల కాలువను కంప్లీట్ చేసింటే ఈరోజు 50 టీఎంసీల నీళ్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా
నార్లాపూరు, ఏదుల, ఒట్టెం, కరివెన వరకు అన్ని రిజర్వాయర్ కూడా ఫుల్ చేసుకునే వాళ్ళం. అనాలోచిత చర్య వల్ల, ఇగోల వల్ల కేసీఆర్ గారి పేరు వస్తుందని చెప్పి 3 ఏళ్ళైనా 3 కిలోమీటర్లు కంప్లీట్ అయినందుకు ఇవాళ రేపు వరద వచ్చినా కూడా ఆ రిజర్వాయర్లు నింపుకోలేటువంటి పరిస్థితి ఉంది. ఇలా కనుక దయచేసి 6 నెలల్లో ఈ ప్రభుత్వం కంప్లీట్ చేస్తున్నది. వెంటనే 6 నెలల్లో కంప్లీట్ చేసి 10% కంప్లీట్ అయినటువంటి మిగిలిపోయినటువంటి కాలువలను టోటల్గా కంప్లీట్ చేయాలని చెప్పి మరి ఇరిగేషన్ మంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాలో తాగునీటికి మాత్రం ఉపయోగించాలి, సాగునీటికి నీళ్ళు వదలొద్దు, నింపొద్దు, వరి పంట వేసుకోవద్దు అని చెప్పి క్యాబినెట్ ఆమోదం కావాలి అని రకరకాలుగా అడుగుతున్నారు, చెప్తున్నారని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు.